సువార్త 4వ అధ్యాయం 3వ వచనము మనం చదువుకుందాం. గతించిన వారంలో ఈ వాక్య భాగంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఇది 4వ అధ్యాయం 1 నుంచి 20 వచనం వరకు ఉన్న వాక్య భాగము రాయబడి వచ్చింది. విత్తువాని యొక్క ఉపమానం అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఇది ఒక వ్యవసాయము చేసుకునే వారి గురించి మాత్రమే కాదు, కానీ రకరకాలైన నేలల గురించి, రకరకాలైన మనుషుల గురించి వాక్య భాగం అనేది రాయబడింది. అదేవిధముగా ఇది హృదయము గురించి, ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా స్వీకరించగలిగిన వారిగా ఉన్నామో ఈ వాక్య భాగం అనేది తెలియజేస్తుంది. కాబట్టి ఇక వాక్య భాగం చాలా ప్రాముఖ్యత కలిగిన వాక్య భాగంగా రాయబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఏ విధంగా స్వీకరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా నువ్వు అంగీకరించవలసిన వానిగా ఉన్నావో ఈ యొక్క వచ్చిన భావం అనేది మనకు తెలియబడుతుంది. కనుక మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుంచి 20 వచ్చిన వరకు వాక్య భాగములు విత్తువాని యొక్క ఉపమానం అయినప్పటికీ ఏ విధముగా దేవుని యొక్క వాక్యమును నీ హృదయములోనికి నువ్వు స్వీకరించాలో తెలియజేయబడుతుంది. ఇక్కడ ముందుగా మనం నేర్చుకున్నాం ఎటువంటి యొక్క నేలను పోలిన వారుగా ఉండాలి. ఏ రకమైన నేలను నేను అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే దానికి 4 జవాబులు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ 4 జవాబుల్లో మనం గతించిన వారంలో మనం నేర్చుకున్నాం. 1 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుచు త్రోవ పక్కన పడిన నేల, త్రోవ పక్కన ఉన్న నేల ఇది రాయబడుచుంది. అది కఠినమైన హృదయాన్ని సూచిస్తుంది. మన హృదయం కూడా కఠినమైనదిగా ఉన్నట్లయితే, మన స్వభావం కూడా కఠినమైనదిగా ఉన్నట్లయితే దాంట్లో ఏ రకమైన ఫలితం అనేది, ఫలాలు అనేవి కనబడవు. కాబట్టి 1 ఇక్కడ త్రోవ పక్కన నేల, కాబట్టి ఇది రాయబడుచుంది. మన యొక్క హృదయము గనక కఠినమైనదిగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం నేర్చుకున్నాం, అక్కడ జన సమూహములు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి రాలేదు, కానీ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ద్వారా ఆహారాన్ని మనం తృప్తిగా భుజించవచ్చు అనేక ఆలోచన కలిగిన కఠినమైన మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉన్నారని రాయబడుచుంది. కాబట్టి ఈ సమయంలో మనం ప్రశ్న వేసుకుందాం, నేను ఏ రకమైన నేలను? ఒకవేళ కఠినమైన నేలగా ఉన్నట్లయితే ఫలితం అనేది శూన్యం. రెండోది అక్కడ రాయబడుచుంది 4వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ మన్ను లేని రాతి నేల అని రాయబడుచుంది. రెండవది మన్ను లేని రాతి నేల అంటే అది నిస్సారమైన నేల, దాంట్లో ఏ రకమైన సారము లేకపోవటం వల్ల, అక్కడ రాయబడుచుంది దానిలో వేరు లేకపోవటం వలన అది ఎండిపోయినట్టుగా కనబడుతుంది. ఎండిపోవడం గల కారణం ఏంటంటే అక్కడ రాయబడుచుంది వాక్యమును బట్టి తన యొక్క జీవితంలో వచ్చిన ఐహిక విచారములు ఇక్కడ రాయబడుచుంది. శ్రమైనను చూడండి, అదే 4వ అధ్యాయము 17వ వచనములో వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగా వారు అభ్యంతరపడ్డారు. వాక్యం వలన వారి యొక్క జీవితంలో శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే వారి యొక్క జీవితము నిస్సారముగా ఉంది కనుక, సారము లేదు కనుక వారిలో ఏ రకమైన ఫలితం అనేది లేదు. కనుక ఇక్కడ వాక్య భాగము మనం నేర్చుకున్న రాతి నేల లోతుగా ఉండదు. ఆ లోతు వెళ్ళే కొద్ది దాంట్లో రాయి పొర తగులుతుంది కనుక ఆ రాయి కనుక ఉన్నట్లయితే అది నిస్సారవంతమైనది. అది సారవంతంగా ఉండాలంటే దానిలో ఉన్న రాతిని తీసివేయాలి. కాబట్టి గతించిన వారంలో మనం నేర్చుకున్నాం, విశ్వాస జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో మనం వేస్తున్న ప్రయాణంలో మనం ముందుకు కొనసాగవలసిన వారిగా, యేసు ప్రభును చూసి ఆ పందెములో మనము ఓపికతో పరిగెత్తవలసిన వారిగా ఉన్నట్లయితే అనేకమైన శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు నీ యొక్క జీవితంలో తప్పవు. ఎందుకంటే నీ నేల అనే జీవితము నిస్సారవంతమైనదైతే ప్రయోజనం లేదని రాయబడుచుంది. ఎందుకు అంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము
16వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. ఆ ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహింపబడినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు. చాలండి. దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నువ్వు వెళ్ళి ఫలించాలి. నువ్వు ఫలించాలి అంటే కఠినమైన నేలగా ఉండకూడదు. నువ్వు ఫలించాలంటే నిస్సారమైన నేలగా ఉండకూడదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, ఎందుకు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు అంటే ఇక్కడ రాయబడి వచ్చింది, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండం చూద్దాం. 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దాం. నిండించి దాన్ని లోపరుచుకోవాలి. దేవుడు నిన్ను ఏదో ఉద్దేశంతో నేను ఏర్పాటు చేయలేదు, కానీ ఆయన ప్రణాళిక మాత్రం ఇక్కడ కనబడుతుంది. ఏంటంట? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపి దాన్ని మీరు ఏం చేయాలంట? లోపరుచుకోవాలి. కాబట్టి దానికోసం ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ వాగ్దానము, ఈ వాక్యము నీ యొక్క జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు కఠినమైపోయిన నేలగా ఉంటే ఫలితం లేదు, నిస్సారమైన నేలగా ఉన్నట్లయితే ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే ఆయన నేను అంటున్నాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నింపాలి, దాన్ని మీరు లోపరుచుకోవాలి. కాబట్టి ఈ యొక్క మాటలు, 5 మాటలు కూడా మన యొక్క జీవితంలో, నీ యొక్క జీవితంలో నెరవేరాలి అంటే వాక్య భాగం రాయబడుతుంది. నువ్వు నిస్సారవంతమైన నేలగా ఉండకూడదు, నువ్వు కఠినమైన నేలగా ఉండకూడదు. ఇక్కడ దీన్ని మనం నేర్చుకుందాం. దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం గల కారణం ఏంటంటే నువ్వు ఫలము ఫలించాలి, ఫలించిన ఫలము నిలిచి ఉండాలి. కనుక నువ్వు ఏ రకమైన నేలగా ఉన్నావో రాయబడుతుంది. కాబట్టి నువ్వు అటువంటి యొక్క నేలగా ఉన్నట్లయితేనే నీ యొక్క జీవితంలో ఫలితం అనేది కనబడుతుంది. ఇక్కడ 1 కఠినమైన నేల, 2వది నిస్సారవంతమైన నేల, 3వది చూద్దాం. నువ్వు ఏ రకమైన నేలగా ఉన్నావంటే 4వ అధ్యాయము 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసిన గనుక అవి ఫలించలేదు. 3వ నేల రాయబడుచుంది, ముండ్ల పొదల నేల. అంటే ఈ నేల ఇక్కడ రాయబడుచుంది. మన యొక్క జీవితము కూడా అటువంటిదిగానే కనబడుతుంది. ఎందుకంటే చూడండి, అదే అధ్యాయం ఒకసారి చూద్దాం. 18, 19 వచనం కూడా చదవండి. ఇతరులు ముండ్ల పొదలలో పడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు, ధనమోసములు, ఇతర అపేక్షలు లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేసిన. చాలండి, ఈ యొక్క 3వ నెల రాయబడుచుంది ముండ్ల పొదల నేల. ఈ నేల ఎటువంటిదంటే నువ్వు విభజించబడిన హృదయము కలిగిన వాడు. అంటే ఒకే ఒక మనసు, ఒకే ఒక వ్యక్తి, కానీ 2 రకాలైన ఆలోచనలు. ఒకే ఒకమైన మనిషి, ఇక్కడ 2 రకాలైన ఉద్దేశాలు కనపడుతున్నాయి. అంటే ఏ విధంగా అంటే చూడండి, ఇప్పుడు ఒక దొంగతనం చేయాలనుకోండి, ఒక దొంగతనం చేయాలనుకోండి, ఒక పక్కన అంటది చేయకూడదు అని చెప్తుంది, రెండో పక్కన చెయ్యొచ్చు. ఒకటి వెళ్ళొచ్చు, రెండో వైపున వెళ్ళకూడదు. కానీ ఇక్కడ రాయబడిచింది ఒకే ఒక మనిషి, కానీ 2 రకాలైన స్వభావాలు. ఇక్కడ రాయబడిచిన మాట అదే. అది ఏం చేస్తుందంటే వాక్యమును అణిచివేస్తుంది, వాక్యాన్ని అణిచివేస్తుండే. యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాం. మనస్కుడే. చాలండి, ఇక్కడ రాయబడి ఏంటంటే అట్టి మనిషి ఏ రకమైన మనిషి అంటే 2 యొక్క ఆలోచన కలిగిన వాడు ద్విమనస్కుడు. అంటే 2 మనసులు కలిగిన వాడు. ఈ 2 మనసులు కలిగిన వాడు ఎటువంటి వాడు అంటే వాని యొక్క జీవితంలో ఏ రకమైన పెరుగుదల అనేది ఉండదు, వాని యొక్క జీవితంలో ఏ రకమైన అభివృద్ధి అనేది కనబడదు. ఎందుకంటే 2 రకాలైన మనుషులు మనకు కూడా అటువంటి వారిగానే కనబడుతూ ఉంటాం. 2 రకాలైన ఉద్దేశాలు కలిగిన వారిగా ఉంటూ ఉంటాం. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే తమ సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఈ 2 మనస్తత్వాలు కలిగిన వాడు, 2 మనసులు కలిగిన వాడు ఎవడంటే
తన సమస్త మార్గముల యందు వాడి ప్రతి మార్గమందు కూడా అస్థిరమైన వాడే. అంటే వాని యొక్క జీవితంలో స్థిరము లేదు. వాడి జీవితంలో ఏం లేదంట, స్థిరము లేదు. అంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాడు, ఏ సీజన్కి ఆ గొడుగు పట్టేవాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మనం కూడా అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండలేం. ఎందుకంటే మనము రెండు రకాలైన ఆలోచనలు కలిగిన. అందుకే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండలేతే చల్లగానైనా ఉండు, నులివెచ్చుకున్నట్లేదు నా నోటి నేను నిన్ను ఉమ్మి వేస్తా. మనం కూడా అటువంటి వారుగానే, ఇటువంటి వారుగానే. అంటే అమ్మా, మనము కూడా ఇటువంటి లక్షణాలు కలిగిన వారుగానే ఉంటూ ఉంటాం. ఏంటంటే అవకాశం ఉంటే ప్రార్థనకు వస్తాం, లేదంటే ప్రార్థన మానేస్తాం. అవకాశం ఉంటే అమ్మా, టైం ఉంటే, అవసరమైతే ఇంటికాడన్నా కూర్చుంటాకి మనం ఇష్టపడతాం తప్ప వచ్చి ప్రార్థనలో గంట కూర్చోడానికి కూడా ఎంత ఇబ్బంది పడిపోతామంటే అంత ఇబ్బంది పడిపోతాం. కానీ మనకున్న యొక్క ఆలోచన ఏంటంటే అమ్మ, మనకున్న యొక్క ఆలోచన ఏంటంటే ఆ కింద మాటలో రాయబడి వచ్చింది చూడండి. అట్టి మనిషి ద్విమనస్కుడై తన సమస్త విషయములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని అనుకోవటం మంచిది కాదు. ఏంటంటే ఈ అస్థిరమైన వాడు, రెండు రకాలైన మనసు కలిగిన వాడు ఈ జీవితములో ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ప్రభు వలన తనకేమైనా దొరుకునని అనుకోవటం మంచిదైతే కాదు. అంటే దేవుని పని చేయకుండా, దేవుని మందిరంలో కొనసాగకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని ద్వారా నాకు సహాయం రావాలంటే జరిగే పని అయితే కాదు. కాబట్టి మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలంటే ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, మనము అటువంటి యొక్క అస్థిరమైన జీవితమును కలిగి ఉండకూడదు. అందుకే ముండ్ల పొదలతో పోలుస్తున్నాడు వాక్యాన్ని. కాబట్టి నువ్వు కూడా నీ యొక్క జీవితములో అటువంటి నేలను కలిగిన వానిగా ఉన్నట్లే దేవుని దగ్గర నుంచి ఏ రకమైన సహాయమును నేను పొందాలి అని అనుకోవటము ఎంత అవివేకం అంటే ఇక్కడ రాయబడుచుంది. ఎందుకంటే గనుక ప్రభు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకోవటం పనికిరాదు. అంటే దేవునిలో కొనసాగకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని కార్యాలను మనము లెక్క చేయకుండా, దేవుడు నాకు ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, అదెందుకు చేయడు, ఇదెందుకు చేయడు అని అనుకోవటము సరైనది అది కాదని వాక్యభాగం ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ వీరెవరంటే ద్విమనస్కులు, రెండు మనసులు కలిగిన వారు. అందుకన రాయబడుచుంది అదే. చూడండి, మార్కు సువార్తలో 18-19 వచనాల్లో రాయబడుచుంది, ఇతరులు ముండ్ల పొదల్లో వెత్తబడిన వారు వీరి వాక్యమును విందురు గాని ఐహిక విచారములు, ధనమోసములు, మరి ఇతరమైన అపేక్షలు లోపలికి చొచ్చి అని రాయబడుచుంది. ఏంటంటే లోపల ఏమున్నాయంట? ఐహిక విచారములు, ధనమోసములు ఉన్నాయి. అంటే పైకి భక్తిగానే కనబడుతున్నాం, కానీ దాని కార్యాలను గ్రహించిన వారిగానే ఉంటున్నాం. పైకి భక్తిగానే ఉంటున్నాం, కానీ ఆదివారం ప్రార్థనకు రాము. పైకి భక్తిగానే ఉంటున్నాం, ఆ దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వం. కానీ వీళ్ళు ఎవరంటే ఐహిక విచారములు, ధనమోసములు అని రాయబడుచుంది. ఐహిక విచారములు, ధనమోసములు. కాబట్టి ధనానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యానికి మనము ఇవ్వట్లేదు. ధనానికి ఇస్తున్నంత యొక్క ఇంపార్టెన్స్ దేవుని యొక్క వాక్యానికి మనము ఇవ్వలేకపోతున్నాం. కనుక దేవుని దగ్గర నుంచి నాకేమైనా సహాయము నేను పొందుకుంటానా, నేను ఎందుకు పొందుకుంటలేదని మాత్రము అనుకోవటము చాలా అవివేకమని వాక్యభాగం రాయబడుతుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ రాయబడుచున్నది ఏంటంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనం. కానీ నీ యొక్క జీవితం కూడా అటువంటి యొక్క ముండ్ల పొదలు కడిగిన ఇక మట్టిగా, నేలగా ఉన్నట్లయితే ఇక్కడ రాయబడుచుందంటే అవి లోపలికి చొచ్చి అవి నీ యొక్క జీవితమును నాశనం చేసేవిగా కనబడతాయి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి మనం చూద్దాం. ఇందులో 12 మందిలో ఒకడనే యూదా ఇస్కరియోతు కనబడాడు. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి
నేను ఆయనను మీకు అప్పగించడానికి మీరు నాకేమిస్తారు చాలండి. ఇక యూద ఇస్కరియోతు యొక్క పని ఏంటంటే డబ్బు సంచి వాడి దగ్గర ఉంది. యేసు ప్రభుతో ఉన్నంత కాలం కూడా వాడి పని ఏంటంటే డబ్బుని మెయింటైన్ చేయడం వాడి పని. ఇదే లోకం అనుకున్నాడు, ఇదే జీవితం అనుకున్నాడు. ఇక డబ్బు ఉంటే చాలు నా యొక్క జీవితం మనకు ఏది కూడా అవసరం లేదు అనుకున్నాడు. ఇక్కడ రాయబడుతుంది, ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను గనక యేసు ప్రభుని గనక మీకు అప్పగించినట్లు మీరు నాకేమిస్తారు? ఇప్పుడు వాళ్ళు అన్నారు, నీకు 30 వెండి నాణాలు ఇస్తాం మీకు అన్నారు. ఈ 30 వెండి నాణాలు ఒక నాణ్యం కూడా వాడికి ఖర్చు పెట్టలేకపోయాడు. ఈ 30 వెండి నాణాలు ఒక నాణ్యం కూడా వాడికి ఉపయోగపడలేదు. ఎందుకంటే యేసు ప్రభు చనిపోక ముందే వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వాడు అనుకున్నాడు యేసు ప్రభు కంటే నాకు డబ్బులే ఇంపార్టెంట్ అని. మనం కూడా అటువంటి వారిగానే కనబడుతూ ఉంటాం. డబ్బు కనపడగానే ప్రార్థన అయినా మానేస్తాం, దేవుని యొక్క పని అయినా మానేస్తాం, దేవుని యొక్క పరిచర్య అయినా మానేస్తాం. మనకి డబ్బులే ముఖ్యం. ఎందుకంటే అపోస్తలుల 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, అననీయ సఫీరాలు కనబడుతున్నారు. డబ్బు కోసమే తన ప్రాణాన్ని వారు పోగొట్టుకున్నారు. ధనవంతుడు కనబడుతున్నాడు, వాడు పంట విపరీతంగా పండింది. ఆ రోజే వాడు ప్రాణాన్ని వాడు కోల్పోయాడు. డబ్బు వల్ల ప్రాణం అయితే మనం దక్కించుకోలేము. డబ్బు వల్ల మనకి ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. ఒక 50,000 పెట్టి మంచి పరుపును మనం కొనుక్కోగలం, కానీ సుఖమైన నిద్ర కావాలంటే ఆ పరుపు మనకి ఇవ్వదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం రాయబడుచుంది, ఇక్కడ ముండ్ల పొదలలో పడిన విత్తనం ఏంటంటే అది ఈ ఐక్య విచారములు ధనమోసముల వల్ల మన యొక్క జీవితం మనమే చేతులారా నాశనం చేసి 2 మనస్తత్వాలు 2 స్వభావాలు ద్విమనస్కుడే అంటున్నాడు. ఎప్పుడైతే ద్విమనస్కుడే ఉన్నాడో వాని యొక్క జీవితంలో అస్థిరమే తప్ప స్థిరం ఉండదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఇక్కడ ఒకటి రాయబడుచుంది, ఇస్కరియోతు యేసు ప్రభు కంటే నాకు డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నాడు, కానీ తన ప్రాణాన్నే వాడు పోగొట్టుకున్నాడు. చూడండి 2వ రాజుల గ్రంథము సార్ చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం ఒకసారి చూడండి. నేను ఇక్కడ రాయబడుచుంది, గెహాజీ గురించి రాయబడుచుంది. గెహాజీ కనుక ప్రవక్తతో పాటు ఉన్నట్లయితే తన జీవితం ఇంకో రకంగా ఉండేది. కానీ ప్రవక్తను విడిచిపెట్టి తను అనుకున్నాడు సత్యం కంటే డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నాడు. సత్యం కంటే డబ్బులు ఇంపార్టెంట్ అనుకొని ఈ సత్యము కోసము ఏం చేశాడంట, దాన్ని విడిచిపెట్టి అక్కడ నయమాని వెనక పరిగెత్తిన వాడిగా కనబడుతున్నాడు గెహాజీ. గెహాజీ వెళ్ళాడు, అక్కడ రాయబడుచుంది 4 మణుగుల వెండి తెచ్చుకున్నాడు. 4 మణుగుల వెండి బట్టలు తెచ్చుకున్నాడు. మనం కూడా అటువంటి వారుగానే బంగారం కోసం వెండి కోసం వెలగల దుస్తుల కోసం దేవుని యొక్క పని పోయినా పర్లేదు అనుకుంటాం మనం. కానీ వాక్య భాగం రాయబడి నీ యొక్క జీవితంలో అభివృద్ధి ఫలితము అనేది కావాలి అంటే నువ్వు ఇక్కడ ఈ విధముగా ముండ్ల పొదలలో పడిన విత్తనముగా నువ్వు ఉండకూడదు. ఉన్నట్లు అది ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచు గెహాజీ నయమాని వెనకాల వెళ్ళి 27వ వచనంలో రాయబడుచుంది, ఆఖరి వచనములో నయమాను ఆ విధంగా చేయటం వలన, గెహాజీ ఆ విధంగా చేయటం వలన అతనును అతని సంతానమును తరతరములు ఏ యొక్క జబ్బు అయితే నయమానికి వచ్చిందో అటువంటి యొక్క భయంకర కుష్ఠరోగంతో గెహాజీ తన కుటుంబం అంతా కూడా బాధపడినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే సత్యం కంటే డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నాడు గెహాజీ. అక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, సత్య వాక్యము కోసము మనము ఏం చేయాలంటే ప్రాకులు ఆడాలి. డబ్బుల కోసం కాదు, ఇహలోక సంబంధమైనవి ఏమా ఇక్కడ రాయబడుచుంది, ఈ లోకములో ఉన్న వాటి కోసం కాదు, పైనున్న వాటిని మీరు వెతకాలి అని రాయబడుచుంది. అదేవిధంగా ఒక ధనవంతుడు కనపడ్డాడు, యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, పర్వా నేను పరలోక రాజ్యానికి నిత్య నివాసాన్ని నేను వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలని యొక్క ప్రశ్న వేసినప్పుడు యేసు చెప్పాడు, నీకున్నదంతా కూడా పేదలకు పంచిపెట్టాయి, నీకేమైతే ఉందో అనంతా కూడా ఏం చేయాలంట నువ్వు పేదలకు ఇచ్చి అనగానే చూడండి మాట చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18:23 వచనం చదువుకుందాం ఒకసారి. ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడ్డాడు. ఏ మాటలు? నీకేమైతే ఉందో అది నువ్వు పేదలకు ఇచ్చేయమనగానే
వాడు మిక్కిలి ధనవంతుడు కనుక ఎప్పుడైతే యేసుప్రభు ఈ మాట చెప్పాడో వాడి హృదయంలో బాధపడ్డాడు. వాడు అనుకున్నాడు, నాకు డబ్బే ముఖ్యం నిత్య జీవం కంటే నాకు డబ్బే ముఖ్యం. మనం కూడా అటువంటి వారు. అందుకని అన్నాడు, ఈ మందిర ఆవరణ ఒక దినం గడుపుట 1000 దినం కన్నా శ్రేష్టం అని ఉత్తూరుకునే అనలేదన్న. ఎందుకంటే ఆ ఒక దినం గడపడా మనం చాలా ప్రయత్నం చేస్తాం కానీ ఫెయిల్ అయిపోతాం. అందుకే నువ్వు ఒక్కరోజు ఉన్నట్లయితే 1000 రోజులతో సమానం అంటున్నాడు. అంటే ఒక్కరోజు నువ్వు మందిరంలోకి వస్తున్నట్లయితే, ఒకరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే, అది 1000 రోజులు నువ్వు వింటే ఎంత అయితే దీవించబడతావో అంత ఆశీర్వాదము ఆ ఒక్క రోజులోనూ ఉంది అని ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు. మనం ఏం చేస్తుంటామంటే ఒక్కరోజు పోయినా పర్లేదు ఒకరోజు పోయినా పర్లేదు, ఇంకా మన యొక్క జీవితం 999 రోజులు ఉన్నాయి అనుకుంటున్నాం. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేది మన యొక్క జీవితానికి. నో గ్యారంటీ, నో వారంటీ. గ్యారంటీ లేదు, వారంటీ కూడా లేదు. మనం కొన్న ప్రతి వస్తువుకి మానవుడు తయారు చేసిన ప్రతి వస్తువుకి గ్యారంటీ ఉంది, వారంటీ. ఆఖరికి మనం 2 రూపాయలు పెన్ను కొంటాం. 2 రూపాయలు పెన్ను కొనగానే వెంటనే తీసి జోలెట్టుకుని రాము. ఆడి దగ్గరే ఏ షాప్లో అయితే మనం కొన్నామో ఒకసారి పేపర్ ఉండని ఆడి దగ్గర 4 గీతలు గీసి రాస్తుందంటేనే తీసుకుంటాం, లేకపోతే మనం ఇంకో పెన్ను ఇవ్వండి. కానీ నీ యొక్క జీవితానికి గ్యారంటీ లేదు. ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. కాబట్టి ఇక్కడ రాయబడి మనం మన యొక్క జీవితంలో ఐహిక విచారములు ధనమోసములతో మనం ఇక్కడ నలిగిపోతున్నాం. అది ఇక్కడ మాట రాయబడుచుంది. ఒకసారి చదవడం వచ్చినాం 4వ అధ్యాయము 18వ వచనం. విందురు కానీ ఐహిక విచారములు ధనమోసములు ఇతరమైన అపేక్షలు లోపలికి చొచ్చి, చాలండి ఏంటంటే ఐహిక విచారములు ధనమోసాలు ఏం చేస్తున్నారు, లోపలికి వచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఏంటంటే వాక్యమును అణిచివేయటం వలన అంటే ఈ యొక్క ఏం చేస్తున్నాయి అంటే వాడు చచ్చిపోవట్లేదు, అక్కడ విత్తనాన్ని అవి చంపట్లే. చూడండి, ఒకటి మనం చదువుకున్నాం 4వ అధ్యాయము 4వ వచనములో మన్ను ఒకటి త్రోవ పక్కన నేల అని రాయబడుచుంది. ఈ త్రోవ పక్కన నేల ఏంటంటే అది నేల స్ట్రాంగ్గా తయారైపోయింది కనుక విత్తనములు వేయగానే సాతాను వచ్చి వెంటనే దాన్ని ఎత్తుకుని పోతుంది. 2వ నేల అక్కడ రాయబడుచుంది మన్ను లేని రాతి నేల. ఈ మన్ను లేని రాతి నేల అంటే విత్తనము భూమిలోకి వెళ్తుంది, చనిపోతుంది, వేరు పోసుకుంటుంది, ఫలిస్తుంది. కానీ అక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే ఆ వేరు లేనందున కొంతకాలము నిలుచును, వాక్యము వినగానే వాక్యం వల్ల వచ్చిన యొక్క శోధనల వల్ల అభ్యంతరం. అంటే ఆ యొక్క సూర్యుడు ఎప్పుడైతే వచ్చాడో ఆ వచ్చిన విత్తనము ఆ నేలకు సామర్థ్యం లేకపోవటం వల్ల వెంటనే చచ్చిపోతుంది. కానీ ఇక్కడ 3వది రాయబడుచుంది, వీరు వాక్యాన్ని విన్నవారు, గ్రహించిన వారు. కానీ ఇక్కడ రాయబడుచున్న మాట ఏంటంటే అది మన్ను కలిగిన నేలే. ఆ నేలలో రాళ్ళు లేవు, ఏమీ లేక కానీ విత్తనం ఏం చేస్తుందంటే భూమిలో పడుతుంది, చనిపోతుంది, ఫలిస్తుంది. కానీ ఈ విత్తనము కంటే పక్కనున్న అవి ఇంకా ఏమవుతున్నాయంట, పెరిగి ఈ విత్తనాన్ని ఏం చేస్తున్నాయి, అణిచివేస్తున్నాయి. ఈ విత్తనాన్ని ఏం చేస్తాయి, అణిచివేస్తాయి. చూడండి, మనం ఆనపకాయ గింజలు పెడతాం కదా, ఆనపకాయ గింజలు పెడతాం. ఆనపకాయ గింజలు పెట్టినప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఆ గింజల మీద ఏ కోళ్ళు రాకుండా ఏమీ పాడు చేయకుండా దాన్ని ఒక పేపర్ అనేది వేస్తాం. ఆ పేపర్ ఆ పేపర్ 2 రోజులు 3 రోజులు ఆ విత్తనము మొలకొచ్చేంత వరకు కూడా ఆ పేపర్ అనేది ఉంచుతాం. ఎప్పుడైతే మొలకొచ్చిందో ఆ పేపర్ ఏం చేస్తాం, తీసేస్తాం. నువ్వు ఆ మొలకొచ్చిన తర్వాత కూడా ఇంకా పేపర్లు ఉంచావు అనుకోండి, ఇప్పుడు ఆ మొక్క ఆ విత్తనం ఏమవుతుందంటే ఇలా బెండ్ అయిపోవడం వల్ల ఆ మొక్కలో పెరుగుదల అనేది కనపడదు. అలాగే ఇక్కడ కూడా రాయబడి ఈ ఐహిక విచారములు ధనమోసాలు ఏం చేస్తున్నాడు, నిన్ను ఆ వాక్యంతో పాటు పెరిగి తెచ్చి ఎరునిచ్చి నిన్ను ఏం చేస్తుందంటే నేను అణగగొట్టేస్తున్నాయి. అది ఇక్కడ రాయబడుచుంది. ఇది చచ్చిపోయిన స్థితి అయితే కాదు, కానీ రాయబడుచున్న మాట ఏంటంటే నిన్ను ఇంకా బాగా అణగదొక్కుతున్నాయి, నిన్ను పెరగనివ్వట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పనివ్వండి. అది ఏంటంటే మన యొక్క జీవితం ఒక పడవ అనుకుందాం. నీ యొక్క జీవితం ఒక పడవ.
ఈ పడవ అనేది ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి అమ్మా? పడవ ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? పొద్దున ఇక్కడ మా అమ్మాయిని లేపాను, చిన్నపిల్లల్ని లేపాను, అమ్మ కాలువ వచ్చేస్తుంది అమ్మ అనగానే వెంటనే టకటక వెళ్ళి 2 పేపర్లు చింపేసి పడవ వేసేసింది అమ్మ. 2 పేపర్లు చింపి పడవ వేసి, ఎందుకంటే నీళ్ళు ఉంటేనే ఆ పడవ అనేది ముందుకి వెళ్తారు, లేకపోతే నువ్వు ఎంత మంచి పడవ కట్టుకున్నా ప్రయోజనం అనేది. కాబట్టి నీ యొక్క జీవితం ఒక పడవ అనుకుంటే, నీ యొక్క జీవితము ఒక పడవ అనుకుంటే, ఆ పడవకి ఏం అవసరము? నీళ్ళు అవసరం. పడవకి ఏం కావాలి? నీళ్ళు కావాలి. నీళ్ళు డబ్బు అనుకుందాం, నీళ్ళు డబ్బు అనుకుందాం. ఇప్పుడు పడవ అనే నీ జీవితము ముందుకు వెళ్ళాలంటే డబ్బు అనే నీళ్లు చాలా అవసరం. ఎందుకంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బులు చాలా అవసరం మానవుని యొక్క జీవితంలో. డబ్బుకు లోకం దాసోహం. డబ్బు ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవు. డబ్బు ఉంటేనే నీ ప్రతి అవసరం కూడా తీరుతుంది. డబ్బు ఉంటేనే డబ్బు అన్నిటిలో కూడా డబ్బు కనెక్టింగ్ అని ఉంది. నువ్వు నడిచి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి, నువ్వు కూర్చుని లేవాలన్నా డబ్బులు అనేవి కావాలి. కాబట్టి డబ్బు చాలా అవసరం. కాబట్టి మానవుని యొక్క పడవ అనే యొక్క జీవితము ముందుకు వెళ్ళాలంటే డబ్బులు అనే నీళ్లు చాలా అవసరం. కాబట్టి ఈ పడవ ఎప్పుడు కూడా సుఖాంతముగా ముందుకు వెళ్ళాలంటే, ఈ పడవ ఎప్పుడు కూడా సుఖాంతముగా ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా నీళ్లు కింద ఉండాలి. ఎప్పుడు కూడా నీళ్లు పడవ కిందే ఉండాలి తప్ప ఎక్కడున్నా కానీ ఈ పడవ అనేది ముందుకి వెళ్ళదు. కాబట్టి ఎప్పుడైతే ఈ పడవకి రంధ్రం పడింది పడవకి ఏం పడింది? రంధ్రం పడి ఈ డబ్బు అనే నీళ్ళు ఎప్పుడైతే పడవలోకి వస్తాం మొదలెట్టినాయో, ఇప్పుడు ఏమవుతుంది? పడవ ఆటోమేటిక్గా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ నీళ్లు పడవలోనికి వచ్చినాయి. ఎప్పుడైతే ఈ డబ్బు అనే నీళ్లు ఎప్పుడైతే నీ జీవితంలోనికి వచ్చినాయో, నీ జీవితంలోనికి వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వు నేలలోనికి మునిగిపోవడానికి అవకాశం అనేది ఉంది. ఎప్పుడైతే ఈ డబ్బులే, ఈ నీళ్ళే నీ జీవితానికి ఎప్పుడైతే ఆహ్వానించావో, ప్రేమ ఉండదు, ఇంకేంటి, ద్వేషం పెరిగిపోద్ది, నేనే గొప్పనని ఈ ఇగో పెరిగిపోద్ది, రకరకాలైన జబ్బులన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే మన యొక్క జీవితము కూడా అటువంటిదే. ఈ ముండ్ల పొదలలో పడిన విత్తనము కూడా అటువంటిదిగా పెరిగి వాక్యాన్ని ఏం చేస్తున్నట అణగద్రొక్కేస్తున్నాయి. కనుక నువ్వు కూడా ముండ్ల పొదలలో పడిన విత్తనముగా ఉండకూడదు, ద్విమనస్కులుగా ఉండకూడదు. ఎందుకంటే అది అస్థిరమైన జీవితం అని వాక్య భాగం రాయబడుతుంది. దాని ద్వారా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలనుకున్నా కానీ నీకు సహాయం అనేది చేయడు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, అదే సమయంలో మరొక ద్వారంలో నువ్వు ప్రవర్తిస్తున్నావు. చూడండి, ఒక మాట చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఏ సేవకుడు ఇద్దరు యొక్క యజమానులను, చాలండి, ఏంటంట, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను ఒకేసారి సేవించలేడు. ఎందుకంటే ఇక్కడ రాయబడుచుంది, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ఏంటంట, ఆ ఇద్దరు యజమానుల్లో ఒక యజమాని ద్వేషించకపోతే రెండో యజమాని దగ్గర పని చేయలేడు. ఒక రైతు దగ్గర పని చేస్తున్నాడు అనుకోండి, ఒక రైతు దగ్గర పని చేస్తున్నాడు, ఇంకో రైతు దగ్గర పనికి వెళ్ళాలంటే ఆడి మీద బ్యాట్ చెప్తాను తప్ప వాడు చేర్చుకోడు. ఇప్పుడు వాడిని బ్యాట్ చేయాలంటే మనం అంటూ ఉంటాం, నేను పొద్దున్న లేచిన కానీ సాయంత్రం వరకు కూడా నన్ను వంగిన పని, నన్ను లేపకుండా పని చేయిస్తూనే ఉన్నాడు, చాలా దుర్మార్గుడు అని చెప్తేనే రెండో యజమాని నిన్ను పనిలో పెట్టుకుంటాడు తప్ప ఇద్దరు వ్యక్తులు నువ్వు సేవ చేయలేవు. ఎందుకంటే రాయబడుచుంది, వాడు ఒకరిని ద్వేషించును మరొకరిని, ఒకవేళ అక్కడ రాయబడుచుంది ఒకరిని అనుసరించి రెండో వాడిని తృణీకరించును. కాబట్టి ఒకేసారి ఇద్దరు వ్యక్తులకి నువ్వు సేవ చేయలేవు. అంటే ఇక్కడ రాయబడుచుంది, మీరు దేవునిని సిరిని సేవింపలేరు. ఏంటంటే మీరు దేవుణ్ణి, అంటే డబ్బుని, దేవుని ఒక్కసారి నువ్వు పూజించాలంటే అవకాశం కుదరదు. కాబట్టి నువ్వు డబ్బుని ప్రేమించావంటే దేవుడు నీకు దూరం అయిపోతాడు. నువ్వు దేవుని ప్రేమించావంటే డబ్బుతో పాటు సమస్తం కూడా నీకు దగ్గరగా చేస్తాడు. మనం కూడా అటువంటి వారిగానే కనబడుతూ ఉంటాం. ఆదివారం డబ్బు మీద వ్యామోహంతో, డబ్బు కోసమే మన యొక్క ఎన్నో పనులను మనము దేవుని కోసం త్యాగం చేయలేకపోతున్నాం. దానివల్ల ఏంటంటే ఇక ఐహిక విచారములు పెరిగిపోయి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని
వాటి కోసమే మన ఆలోచన తప్ప నేను పెరగాలి, దేవుని యొక్క వాక్యము నేను ఫలించాలని, విస్తరించాలని, అభివృద్ధి పరచబడాలని ఆయనకు ఉద్దేశము, అది నా జీవితంలో నెరవేరట్లేదు అనేక ధోరణికి మనం రాము. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఒకేసారి ఒక దేవునికిని సిరికిని ఎవరు కూడా సేవించలేరు. ఇప్పుడు చూడండి, ఒక పుల్ల వంకరగా ఉందనుకోండి, పుల్ల వంకరగా ఉందనుకోండి, దాన్ని ఎవరు తీస్తారు అమ్మా? పుల్ల వంకర ఎవరు తీస్తారమ్మా? అమ్మా, పుల్ల వంకర ఎవరు తీస్తారు? పుల్ల వంకర పొయ్యి తీరుతుందమ్మా. పుల్ల వంకరే పొయ్యి ఒకటే తీరుస్తుంది. ఎందుకంటే మనం చాలా వంకరలు ఉంటాయి మన యొక్క జీవితంలో, చాలా ఐక్య విచారములు ఉంటాయి మన యొక్క జీవితంలో, చాలా ధనమోసములు ఉంటాయి మన జీవితంలో. ఎందుకంటే వాక్య భాగం యోహాను సువార్తలో రాయబడి వచ్చింది, ఫలింపని ప్రతి తీగను ఆయన నరికి పారవేసి. ఎక్కడ వేస్తాడు? ఆ నరికి పాడవేసినది పొయ్యి మాత్రం వంకర, దాని వంకర తీరాలంటే పొయ్యి ఒకటే. కాబట్టి మన యొక్క జీవితము వంకర అయిపోయిన మన జీవితము సరైన పద్ధతిలో ఉండాలంటే పొయ్యి మాత్రమే. ఆ పొయ్యి ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యము దహించు అగ్ని అని రాయబడుచుంది. ఆయన వాక్యము మండుచున్న పొద. ఎందుకంటే మోషేతో మాట్లాడుతున్నాడు మండుతున్న పొదలో నుంచి. మా పొద కాలిపోవట్లేదు, పొదలోంచి ఏ బూడిది కూడా రాలట్లేదు, పొదలానే ఉంది, కానీ పొదంతా కూడా మండిపోతుంది. ఎందుకంటే ఆయన దహించు అగ్ని వలె ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న వంకర కనుక నువ్వు తీర్చుకోకపోతే, నీలో ఉన్న వంకర నువ్వు తీర్చకపోతే పొయ్యి తీరుస్తుంది. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు కూడా నీ యొక్క జీవితం మీద ఏం చేయాలంట? కిందున్న వాటినే కాదు కానీ పైన ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టాలి. అందుకే ఆ లూకాసు సువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఆ ధనవంతుడు అంటున్నాడు, వాడు నీకున్నదంతా కూడా అమ్మి ఏం చేయాలంట? నువ్వు పేదలకు పంచిపెట్టాలి. ఈ లోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో నువ్వు ఏం చేయాలంట? అక్కడ దానం ఉండాలి, ఇక్కడ కాదు. ఇక్కడ నువ్వు కనుక ధనాన్ని సమకూర్చుకున్నట్లయితే అమ్మ, ఇక్కడ నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటే అమ్మ, సోమవారం చీటీ వాడికి ఇవ్వాలి, మంగళవారం చీటీ, బుధవారం చీటీ, గురువారం చీటీ అమ్మ, శుక్రవారం చీటీ, శనివారం చీటీ వాడికి ఇవ్వాలి. ఈఎంఐలు కట్టాలి. ఎక్కడ డబ్బు ఉంటే ఇంట్లో ఉంటే, లేదా ఇంటి వెనకాల దాకోవాలి. అదే పరలోకంలో ధనం ఉందనుకోండి, పరలోకంలో ధనం ఉందనుకోండి, దానికంటే మించిన మరో భాగ్యం అనేది లేదు. అందుకే అమ్మ ఈఎంఐలు చూడండి, ఈఎంఐ కట్టకపోతే అమ్మ 2 వాయిదాలు 3 వాయిదాలు కట్టకపోతే పర్లేదు అంటాడు. కుర్చీ వేసుకుని కూర్చుంటాడు, ఇస్తావా ఇవ్వా అని. ఇస్తే ఒకలాగా ఉంటుంది, ఇవ్వకపోతే ఇంకోలాగా ఉంటుంది అంటాడు. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, దేవుని పనిని మనం పాడు చేయకూడదు. దేని ద్వారా అంటే ఐహిక విచారముల ద్వారా, ధనమోసముల మీద మనము ఆధారపడి ఎప్పుడైతే మనం జీవిస్తుంటామో మన యొక్క జీవితం అస్థిరమైనదిగా ఉంటుంది, మన జీవితము స్థిరమైనదిగా ఉండదు. అందుకే నువ్వు ముండ్ల పొదలో పడిన విత్తనం వలె ఉండకూడదు. ఒకటి, కఠినమైన హృదయముగా ఉండకూడదు. రెండోది, నిస్సారమైన హృదయముగా ఉండకూడదు. మూడోది, ద్విమనస్కుడై విభజింపబడిన హృదయముగా ఉండకూడదు. నాలుగోది చూద్దాం, చూడండి మార్క్స్ 4వ అధ్యాయం 8వ వచనం. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి 30 60 100 ఫలించను. 4వ నేల ఇక్కడ రాయబడి వచ్చింది, అది మంచి నేల. అంటే ఈ మంచి నేల అంటే ఫలించు హృదయం. ఈ ఫలించే హృదయం అంటే దేవుని యొక్క వాక్యం వినటం, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం. ఎప్పుడైతే విని విశ్వాసం కలుగుతుందో వారు ఫలిస్తారు. వినటం వలన విశ్వాసం అనేది కలుగుతుంది. అది క్రీస్తుని బట్టి మాత్రమే తప్ప మరి దేని వల్ల కాదు. కాబట్టి వినాలి, వినటం వలన విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తేనే నువ్వు ఫలించగలవు, అభివృద్ధి పరచబడగలవు. చూడండి ఎబ్రాసీయుల పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. తర్వాత, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి ఆయన దొరుకువాడనియు నమ్మినట్లయితే
వాడు ఫలిస్తాడు. ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన వాడు ఏం చేయాలంట? వినాలి. దేవుని దగ్గరికి వచ్చిన వాడు విశ్వసించాలి. అప్పుడే వాడి యొక్క జీవితంలో ఇక్కడ రాయబడుచుంది, వాడు మొలిచి పెరిగి పైరై 30 60 100 అనేక జీవితంలో ఫలితం. అంటే ఈ మంచి నేల అంటే రాళ్ళు లేవని కాదు. ఈ మంచి నేల అంటే అదేంటే ముళ్ళు లేవని కాదు. ఈ మంచి నేల అంటే భయంకరమైన స్థితి లేదని కాదు. కానీ ఆ నేల ఫలించాలి అంటే దాంట్లో ఉన్న ఆ యొక్క రాళ్ళను తీసివేయాలి, ముళ్ళను తీసివేయాలి. దాంట్లో ఏదైతే అనవసరమైనదిగా ఉందో దాన్ని ఏం చేయాలంట? తీసి బయట పారవేయాలి. అప్పుడే అది మంచి నేల అనబడుతుంది. ఇక్కడ రాయబడి వచ్చింది, కొన్నిసార్లు మన యొక్క జీవితంలో ఆలస్యం కావచ్చు కానీ తప్పనిసరిగా నెరవేరుతుంది. అది మంచి నేల. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది ఏంటంట? చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. కాలమున నిన్ను తృప్తిపరచును, నీ ఎముకలను బలపరుచును. ఏంటంట? నీవు నీరు కట్టిన తోట వలె క్షామకాలమున, ఏంటంటే క్షామకాలమున నిన్ను తృప్తిపరిచేవాడు ఆయన. క్షామకాలమున నిన్ను తృప్తిపరిచేవాడు. 3 దినముల నుండి దేవుని యొక్క వాక్యాన్ని వారు విని 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 వారు ఏం తిన్నారో ఏం లేదన్న సంగతి ఎప్పుడైతే వారు మర్చిపోయారో, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పైగా తిని ఏ విధంగా తిన్నారంట? తృప్తిగా తిన్నారేమ్మా. ఏంటంట? 3 రోజులు బట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆహారాన్ని తిన్నారు. ఇక్కడ శారీరకమైన ఆహారం కూడా వారు తృప్తిగా తిన్నారు. దాంట్లో కొలత, దాంట్లో లోటు అనేది లేదు. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యాన్ని వారు స్వీకరించినప్పుడు, మంచి నేలగా దేవుని యొక్క వాక్యమును ఆహ్వానించినప్పుడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళని ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను ఆయన, ఏంటంటే ఫలించు తీగె మరి ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని వాట్లను ఏం చేయాలంట? తీసివేయాలి. ఆ రాళ్లను వేరేసినట్టు, ఆ యొక్క ముళ్ళను వేరేసినట్లు దాంట్లో పనికిరాని ప్రతిదాన్ని కూడా ఏ విధంగా తీసి పారేస్తామో, ఫలించు తీగె మరి బహుగా ఫలించి పెరిగి పెద్దదై పైరై 30 60 100 ఫలితం అనేది కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వాక్య భాగం ఇక్కడ రాయబడుచు ఒకసారి చూడండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. అంతకంటే ముందు యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. 15:8 యోహాను సువార్త. మీరు బహుగా ఫలించడం వలన, ఎవరంట? మీరు బహుగా ఫలించడం వల్ల నీకు కాదు బెనిఫిట్, తండ్రికి బెనిఫిట్. ఆయన మహిమపరచబడతాడు. మనం అనుకుంటూ ఉంటాం ఈ లోకంలో మనం చాలా ఇది అనుకుంటాం, చాలు చాలు చాలు, ఇలా ఉన్నాం కదా, చాలు 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 చాలు. కానీ వాక్య భాగం ఇక్కడ రాయబడి వచ్చింది, నువ్వు ఫలించడం వలన తండ్రికి మహిమ, ఆయన గొప్ప విషయం. ప్రియమైన వాళ్ళరా, ఈ ఫలించడం అంటే ఏదో ఆషామాషి విషయం అయితే కాదు. ఫలించడం అంటే ఏదో ఇంటికాడ టైం పాస్ కోసం కాదు మనం చేసేది. నువ్వు ఫలించినట్లయితే తండ్రికి మహిమ. చూడండి, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి, 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, జక్కయ్య. అక్కడ జక్కయ్య అంటున్నాడు 8వ వచనం చూడండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగం నేను బీదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాడికి 4 వంతులు ఇచ్చేస్తున్నాను. ఎందుకు అంత గొప్ప మార్పు వాడి యొక్క జీవితంలో? 2వ వచనంలో రాయబడుచుంది, సుంకము వసూలు చేసేవాడని. ఏంటంట? ట్యాక్స్ కలెక్టర్. ఈఎంఐ వాడు మన ఇంటికి వస్తేనే మనం దాక్కుంటాం, ఈఎంఐ కట్టలేక. ఫైనాన్స్ వాడు మన ఇంటికి వస్తేనే భయపడతాం.
ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తేనే కానీ వాడు ఇంట్లో నుంచి కదలడాడు. కాబట్టి ఇక్కడ కూడా రాయబడి వచ్చింది, ఆ యొక్క జక్కయ్య కూడా అటువంటి వాడే. కానీ అక్కడ అంటున్నాడు, ప్రభువా నేను అన్యాయంగా తీసుకున్నట్లయితే నా ఆస్తిలో సగం నేను బేదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో 4 వంతులు ఇచ్చేస్తున్నాను. అంటే అసలుతో పాటు 4 వంతులు. ఇప్పుడు 10,000 ఎక్స్ట్రా తీసుకున్నాడు అనుకోండి అమ్మ, 4 వంతులు అంటే 40,000. అంటే ఒక్కొక్కటి దగ్గర 10,000కి 50,000 తిరిగి కట్టేస్తున్నాడు అడిగి. ఎందుకంటే జక్కయ్య యొక్క జీవితం కూడా కఠినమైపోయిన హృదయముగా ఉన్నవాడే. జక్కయ్య యొక్క జీవితం కూడా నిస్సారవంతమైన నేలగా ఉన్నవాడే. జక్కయ్య యొక్క జీవితంలో కూడా ఐహిక విచారములు కలిగిన వాడే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని స్వీకరించాడో, తన హృదయంలోనికి ఆహ్వానించాడు, తనలో ఉన్న కఠినమైపోయిన హృదయాన్ని తీసివేశాడు, నిస్సారమైన హృదయాన్ని తీసివేశాడు. ఆ యొక్క ముండ్ల పొదల వంటి తన జీవితాన్ని కూడా తీసివేసి అంటున్నాడు, ప్రభా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి నేను 4 వంతులు ఇచ్చేస్తున్నాను. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఇంటికి ఏమొచ్చిందంట, రక్షణ వచ్చింది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, నువ్వు కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే మంచి నేలగా ఉంటేనే తప్ప లేకపోతే ఫలితం అనేది లేదు. చూడండి, యోహాను సువార్త చూద్దాం, 4వ అధ్యాయంలో మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నాతో చెప్పునని ఆ సమరయలోని అనేక మంది యేసు ప్రభు మీద ఈమె ఎలాంటిది అంటే అమ్మా, ఈమె ఎలాంటిది, 5 భర్తలు ఉన్నా 6వ వాడు ఇంట్లో ఉన్నా నాకు మొగుడే లేడని చెప్పిన విషయం ఇవిడి. నాకు అలా భర్తే లేడండి అన్న ఆమె సాక్ష్యమును బట్టి ఏంటంట, ఆమె సాక్ష్యమును బట్టి ఆ సమరయలోని అనేక మంది యేసు ప్రభుని అంగీకరించిన వారుగా కనబడుతున్నారు. కానీ అప్పటి వరకు కూడా ఆమె యొక్క జీవితం కూడా చాలా భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే మిట్ట మధ్యాహ్నం 3 గంటలకమ్మ, మిట్ట మధ్యాహ్నం ఎండవేళలో ఎడవచ్చింది, నీళ్ళ కోసం వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఎవరు కూడా ఉండరు, ఎవరు కూడా ఆమెని గురించి మాట్లాడరు, ఎవరు ఆమె గురించి పట్టించుకోరు. ఎందుకంటే మిగతా పొద్దునైనా సాయంత్రం అయినా ఎవరొకరు కనపడతారు కనుక ఎవరు లేని టైంలో వచ్చింది. ఎందుకంటే ఆమె యొక్క జీవితం మంచి జీవితం అయితే కాదు. అక్కడ ఆయన అంటున్నాడు, అమ్మ నీకు 5 భర్తలు ఉన్నారమ్మా, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త అయితే కాదు. అబ్బా నిజమే ప్రభా అని వెంటనే యేసు ప్రభుని స్వీకరించింది. ఆమె స్వీకరించడం కాదు కానీ తన గ్రామాన్ని కూడా మార్చుకుంది. ఎందుకంటే ఆమెలో ఉన్న ఆ యొక్క నిస్సారమైన నేల, ఆమెలో ఉన్న ఆ యొక్క ముండ్ల పొదలు కలిగిన ఆ యొక్క విచారముల వలన ఉన్న యొక్క బాధ అంతా కూడా ఆమె తీసివేసి యేసు ప్రభుని అంగీకరించింది. ఆమె జీవితం అనేది మారింది, అనేకులను యేసు ప్రభు వైపు త్రిప్పింది ఆమె. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, నువ్వు కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి, దాన్ని ఏలాలి అంటే నువ్వు మంచి నేలగా ఉంటేనే తప్ప ప్రయోజనం అనేది లేదు. అందుకే ఈ యొక్క మార్కు సువార్త 4వ అధ్యాయంలో రాయబడి వచ్చింది, విత్తువాని యొక్క ఉపమానం గురించి రాయబడి వచ్చింది. ఇక్కడ ఒకటి, నువ్వు కఠినమైన హృదయముగా ఉన్నావా, నిస్సారమైన హృదయముగా ఉన్నావా, ముండ్ల పొదలలో కలిగిన ఆ యొక్క విభాగించబడిన ఆ యొక్క ద్విమనస్కులై నువ్వు ఉన్నావు, ఆలోచన చేయి. ఎందుకంటే ఈ 3 రకాలైన నేలలో ఏ రకమైన ఫలితం అనేది ఉండదు. నువ్వు నేలలో 4వ నేలగా, మంచి నేలగా, ఫలించే హృదయముగా మారితేనే తప్ప నీ జీవితమునకు ఒక అర్థం అనేది ఉండదు. అక్కడ ప్రియమైన వాళ్ళరా, మంచి నేలగా మారడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించాలన్న ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.